కమ్యూనిస్టు పార్టీల ప్రభావంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్ళు లేరని, అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దిప్పడంలోనూ వాళ్లే ఉపయోగపడతారని సీఎం అన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల విద్యుత్ ఉద్యమం ఒక ప్రధాన కారణమని సీఎం గుర్తు చేశారు. ఆ ఉద్యమం రాజకీయ వాతావరణాన్ని మార్చి అప్పటి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని తీవ్రతరం చేసిందని వివరించారు. కమ్యూనిస్టులు తమ ఆలోచనలతో ఉద్యమాలను రూపొందిస్తారని, వాటిని అమలు చేసే బాధ్యతను కాంగ్రెస్ వంటి పార్టీలు తీసుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేయడానికి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలు, అది బాల్య వివాహం కావచ్చు, లేకపోతే కులాల మధ్యల అంతరం కావచ్చు, జోగిని వ్యవస్థ కావచ్చు, ఆలయాలలోకి దళితులను ప్రవేశించకుండా నిషేధిస్తున్న సందర్భంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజాశక్తి, ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి చైతన్యం కలిగిన సంఘాలు వీటిని ముందుకు తీసుకెళ్లడానికి ఆనాడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు విశేషమైన కృషి చేసినాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డదంటే ఆనాడు జరిగిన పోరాటాలను నిక్షిప్తం చేసి చరిత్రను ప్రజలకు అందించడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి కమ్యూనిస్టులు నిర్వహించే పత్రికలు కానీ, కమ్యూనిస్టు భావజాలంతోనే ఈ అంశాలను క్రోడీకరించిన చాలామంది పెద్దలు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా, అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి